హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ మామయ్య పనికి వెళ్ళి వచ్చాడు. మామయ్య నేను కలిసి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మామయ్య పొలంలో కనపడ్డాడు. ఏరుశనగ వేసుకుంటూ మరి వెళ్ళి గొడుగు తీసుకెళ్ళి ఫ్రాంక్ కూడా చేశాను. చాలా బాగా వచ్చింది. శవాల మీద గొడుగు మాయ ఇది ఎండలో తిరుగుతున్నావు కదని చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. మరి అలాగే ఈ రోజు నుంచి వీడియోలు పెట్టడం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా ఇబ్బంది పడవద్దు ఫ్రెండ్స్, చూడండి. చాలా కష్టపడి చేయాలనుకుంటున్నాను. మళ్ళీ లేట్ అవ్వకుండా చూసుకుంటాను. అలాగే సన్నీ బ్రాంచ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సన్నీ బ్లాగ్స్ అని ఇంకో ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న షార్ట్లు ఉంటాయి దాంట్లో. అది కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. తాగి డ్రైవింగ్ చేయబాకండి. ఒకవేళ తాగిన నిదానంగా వెళ్ళండి. ఎప్పుడు చెప్పేది అనుకోకుండా ఫోన్ కూడా మాట్లాడకుండా నిదానంగా వెళ్ళండి డ్రైవింగ్ చేస్తూ. ఓకే ఫ్రెండ్స్. ఏంది సాయంత్రం బాగున్నావా? నీ మీద ప్రేమ పుట్టి ఉండలేక అంటాడు కదా. వదిలేసిన కాడి నుంచి గొడుగులే అమ్ముకుంటున్నా. ఏం చేస్తాం మరి? ఇట్లా పొలాల్లో ఎర్ర టెంట్లో తిరిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడుగులు ఇది కట్టేసి 50 రూపాయలు తీసుకుంటున్నా సాయంత్రానికి. వదిలేసిన కాడి నుంచి పొలాల్లో కట్టేసి 50 రూపాయలు తీసుకుంటున్నా సాయంత్రానికి. అవునా? ఎండలో గొడుగేసాను అనుకో సాయంత్రానికి 50 తీసుకుంటా. గొడుగు ఈ ఎండకు కూడా ఇరిగిపోయేటట్టుంది. కానీ గొడుగు అట్టను బాక నేను ఏదో అమ్ముకుంటాను కదా. పని చేసుకోవాలి. నువ్వు ఎండలో ఉంటావు, నాకు ఇష్టం లేదు. ఎండ లేదు నా పొద్దుగులు ఎండ ఉండదు నాకెందుకు. అరే అందుకే కదా వేస్తున్నా గొడుగు. లేకపోతే ఇది కొనుక్కో వెళ్ళిపోతా. నేను అమ్ముకున్నాను కదా లాస్ట్ ఇదే. ఇది కొనుక్కు వెళ్ళిపోతా. నాకెందుకు గొడుగు? గొడుగు అవును కొనుక్కు. ఎండలో ఉండవు కదా. ఎండ గొడుగు వేసి పని చేస్తాడా? గ్లామర్ దెబ్బతినిద్ది. ఎండలో ఎవరైనా పని చేసిన గొడుగు చేస్తారా? గ్లామర్ దెబ్బతినిద్ది. పని చేస్తారా? ఎండలో ఎవరైనా పని చేసిన గొడుగు చేస్తారా? గ్లామర్ దెబ్బతినిద్ది. పని చేస్తారా? మరి ఏం వేసుకుని పని చేస్తారు? కొత్త పోరా కొత్త పోరా కొత్త పో. ఎవడు చదువుతావేంది నువ్వు? ఏదో ఎండలో ఉన్నాడు ఎరిపప్పలాగా నేను వస్తే గొడుగు వేసుకుని పని చేస్తారా? మరి ఏం వేసుకుని పని చేస్తారు? పని చేస్తారా? అయిపోయాడు పాపం అని చెప్పి నేను రావడం ఏంది? తెచ్చి ఎవడన్నా వ్యవసాయం గొడుగు వేసుకుని పని చేసే మొగడు ఉన్నాడా? గొడుగు పని చేసే మొగడు కష్టపడి పని చేసి రైతు అనేవాడు. గొడుగేసి పెద్ద మొగళ్ళకి వచ్చి గొడుగేసి నా తప్పేసి ఎండకి చచ్చిపోయానికి 2 పిల్లలు కదా. మంగమ్మ ఏమైపోయింది, వీళ్ళందరూ ఏమైపోతారు అందుకని గొడుగు తెచ్చా. మంగమ్మ పోతుంది నూతురుగా. అయ్యే మంగమ్మ తిరిగినప్పుడా నైస్ గా తయారయ్యావా? పేరు లవ్లీ పోతున్నావు. మనిషి దిట్టంగా అయ్యావు, కొంచెం నైస్ గా ఉండవు. నైస్ గా తయారయ్యావా? మనిషి దిట్టంగా అయ్యావు, కొంచెం నైస్ పని చేసుకోవాలి. కోర బాబు దున్నిచ్చావు ఏదైనా చేసుకోమాయా. నువ్వు ఎండలో ఉంటా నాకు ఇష్టం లేదు. నా పని నాది. నువ్వు అవును అందుకే గొడుగు తెచ్చా కదా. వచ్చే ఏదో పొలం పడినాక సగం డబ్బులు ఈ గొడుగు పెట్టలేదు. యాత్రలోడికి పెట్టు. నీ గొడుగు వద్దు, నాకేం వద్దు. నా పని నాకు చాలు. ఏం పని కావాలి నీకు? నేను కూడా చేస్తాను. నాకు కూడా ఎంత నేను పీకేదేదో పీకుతాను సార్. నేను పీకేదేదో పీకుతాను సార్. సరే ఇది కొనుక్కో వెళ్ళిపోతా. గొడుగు 250 బొచ్చు పెట్టాయా? నాకెందుకు గొడుగు పో. ఏడ పెట్టాలా? పెట్టమన్నావుగా పాను కొనుక్కుంటే వెళ్తా. హలో పాపారావు, ఎక్కువ మాటలొద్దు నీకు. పాపారావు మిస్టర్ పాపారావు. హలో పాపారావు, ఎక్కువ మాటలొద్దు నీకు. పాపారావు మిస్టర్ పాపారావు. మరి ఎవరు పాపారావు? ఎవరు? పేర్లు పెడతా. నువ్వే పాపారావు. మర్యాద మాట్లాడు. నువ్వు సెన్స్ మాట్లాడద్దు. దెంగుతా మొఖాన నన్ను వచ్చి చేసేది మాట్లాడద్దు. కొడుకుని
గొడుగు వేసుకో కొంచెము. గొడుగు వద్దు బొచ్చు వద్దు నాకెందుకు బాబు 4 గంటలకు గొడుగు వేసుకోమని పని చేయబాక జనం ఎండలో పని చేతిలో పని చేసుకోపో. నాకేం పని చేయాల్సింది ఎండలో. నువ్వు ఎండలో ఉంటావు నాకు ఇష్టం లేదు. చెప్పాడు ఎండ ఎత్తే మట కూసి పోతాం ఎండ ఎత్తే కొన్ని ఒళ్ళు కాగిద్ది రావు ఏ చప్పుడు ఎండ పోయేవాడికి నేను పని చేసాను సోపడి మట కొనుక్కో. నాకెందుకు గొడుగు నాకెందుకు గొడుగు చూస్తుంటే శవం దగ్గర ఉందా ఇది నీకైనా పనికి వచ్చేది కానీ శవం మీద తీసుకొచ్చా. ఎంత కట్టుంటే శవం దగ్గర ఉందా ఇది నీకైనా పనికి వచ్చేది కానీ శవం మీద తీసుకొచ్చా. ఎంత చచ్చిపోయిన శవానికి గొడిగేస్తారా? చచ్చిపోయిన గొడిగేస్తారా? ఎందుకు ఎండలో ఎవరైనా చచ్చిపోయిన గొడికి చవేస్తారా? శవానికి గొడిగేస్తారా? నువ్వు చూస్తున్నా నీ చూస్తావని గొడుగు ఉంది కనపడింది నీకోసం తెచ్చా. అదుకో గుర్తుమే కొడతాను మాడ ఏం గొడుగులు దిగొచ్చి గొడుగు లేచు చావం కూడా తెచ్చాను సిల్లి కూడా తెచ్చాను ఏంది లవడంలో బాగా కొత్త మధ్యంగా. అవునయ్యా ముసలాం చచ్చిపోతే ఆ శవం మీద తెచ్చానయ్యా. దెంగి పక్కన కొత్త మధ్యంగా ఏదో ఏదో ఎండలో ఉండమని తెచ్చా. ఏంది ఎండ లవడ సరే ఎండ సరే అంటే కొత్త పొద్దా కష్టం చేసుకోండి నాకే అంటారా? సరే డబ్బులు ఏమొద్దులే తీసుకో. ఎందుకు నాకే గొడుగు నాకేంది గొడుగు దొరికింది శవాలు చేరుకునే దగ్గర శవాలు గొడుగు తీసుకో దగ్గర కొత్త మధ్యం తీసుకో. గొడుగు కావాలి గొడుగు నాకేంది గొడుగు తాగవద్దు నువ్వే తీసుకో. కొత్త మధ్యం గొడుగు వస్తుంది ఎదుకో నాకేంది గొడుగు బొచ్చులో కొడుకోవాలా కొత్త మధ్యం గొడుగు వస్తుంది ఎదుకో నాకేంది గొడుగు బొచ్చులో కొడుకోవాలా గొడుగులతో ఎంత కష్టపడి ఆయిల్ పోసుకుని కొడుకు తెచ్చా. చెబుతానా మాట ఎవరు చెప్పమంటారు కొడుకు నువ్వు ఎవరు చెప్పమంటారు కొడుకు కళ్ళతోడి పెట్టి బూట్లు వేసి ప్యాంట్లు వేసి మొగోళ్ళకి వచ్చా చేలోకి మగోండి కదా నువ్వు రైతు కొత్త చేలోకి బూట్లు ప్యాంట్లు వేసి మొగోడు నువ్వు కొడుకు వచ్చి లుంగి ఏనో పట్లంగా ఎత్తివా మరి ఇంతే ఎప్పుడు ఇంతే పట్లంగా ఎత్తివా మరి ఇంతే సొక్కాయ లంగా అంటే మరి చెప్పొచ్చు. హలో పాపారావు ఆడమహోడా ఆడమహోడా ఏంది అరే రాయి రాయి పెట్టుకుని రాయి ఎందుకు తీసావు? అది తగిలితే సత్తే నా పిల్ల ఏమైపోవాలి అది సత్తే అది కొడితే నాకేం పని పిల్లం పిల్లతో నాకేం పని అంటే నేను నన్ను లేపేద్దాం చూస్తున్నా. అయితే నువ్వు కోడి బొచ్చు మహోడు మా చెప్పలే మళ్ళీ చూడు రంగు వేసాడు వేసి కోడి రెట్లేసినట్టుందా రంగు వేస్తే కోడి బొచ్చు మహోడు మా చెప్పలే మళ్ళీ చూడు రంగు వేసాడు వేసి కోడి రెట్లేసినట్టుందా రంగు వేస్తే ముసలోడు లాగుండు. పేరు లవ్లీ అని ఎందుకు నీకు పేరు లవ్లీ పోతున్నామట మళ్ళీ వచ్చావా శవాల మీద ఏదో తెచ్చాను తీసుకో గొడుగు నచ్చపోతే అల్లుడు నచ్చలేదు ఇంకో గొడుగు తేను ఎండలో పని తెచ్చాను తీసుకో గొడుగు నచ్చపోతే అల్లుడు నచ్చలేదు ఇంకో గొడుగు తేను ఎండలో పని చేయబాక ఎండలో పని చేయబాక మంగం మేమైపోవాలి పని నాదిరా నువ్వు చేస్తాను నువ్వు పని చేస్తాను నువ్వు చెప్తే ఎందుకనాలి ఏం మాట మాట అంతే నా పని చేసుకోకుండా నువ్వు చేసి పని చేయబాక నల్ల పడతావు అంటే నా తొల్లిగా నువ్వు చెప్తే తినాలి. ఎంతైనా కలిసి తిరిగాము తిరిగితే పని చేసుకుంటారా? ఏం పని చేస్తావు? ఏం పని రోడ్లు అమ్మంటే బాబు చుట్టూరు ఆ ఊరు అమ్మంటే రోడ్ల మీద కనపడతాను రోడ్ల మీద కూడా కనపడతానా? నా పని నేను చేసుకోవాలి. కొత్త మూసి ఇసుకు తెంగకుండా నీ ఇల్లు ఎక్కడ? తప్పిన పూల ఇల్లు నువ్వు రోడ్డు మీద తిరుక్కుంటా కదా వచ్చిన పెద్ద గాలోడు నువ్వు పోయి నన్నట్టవే దారిని వచ్చి నడుచుకుంటా రోడ్ల మీద గాలోడు నువ్వు పోయి నన్నట్టవే దారిని వచ్చి నడుచుకుంటా రోడ్ల మీద పెద్ద గాలోడు నువ్వు సెంటర్లో బంటర్లో గాలోడు దొరికిన ముసలాన్నల్లా కనుగొట్టే టైప్ నువ్వు. నేనే ట్యాప్ అమ్మాయిని తీసుకెళ్ళి కొత్త వాళ్ళు గాలోడు దొరికిన ముసలాన్నల్లా కనుగొట్టే టైప్ నువ్వు. నేనే ట్యాప్ అమ్మాయిని తీసుకెళ్ళి రాజు వచ్చి మాట్లాడు ముసలాడు ముసలాడు ఏంది 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 ఏం చెప్పు ఎండలో ఎందుకు చేయబాగా ఎండలో పని చేయబాగా నీ నా చేసి నీ చేతురా ఎండలో చేయబాగా నా వాళ్ళు నా ఇష్టం నువ్వే చేతానికి నచ్చట్లా మట్ట కూడా చచ్చిపోతే మట్ట కూడా రచ్చపోతే సేమ్ టు యూ సేమ్ టు యూ బొట్ట జంగు తీసుకుపోగానా కొత్త బలిసింది ఏంటి సేమ్ నేను బొచ్చుగా ఏం పని చేసి బీకించరా చెయ్యొద్దు కొడుకేసుకో ఇదిగో శవాల మీద కొడుకేసుకో కొడుకులే బొచ్చు శవాల మీద కొడుకేసుకో సిగ్గులేదురా నీకు సిగ్గులేదురా నీకు
పాపారావు కొడుకుని ఎందుకు ఇచ్చిరేసా 250 అంత ఖర్చు అయింది నాకు. మరి సవాల్ కాడ కొడుకు దేక పాపం అదేంటే అమెరికా సల్మాన్ ఖాన్ వాడిని కొడుకు తెస్తారు ఎందుకు అనిపిస్తావు చేసుకొని ఊరుకోండి నేను. అదేంది నువ్వు పని చేయొద్దు, ఎండలో చేయొద్దు, కొడుకు వేస్తా కొడుకు వేస్తా. నాకు ఎండ కావాలి, నువ్వు కూడా చచ్చిపోతే ఈ రోజు 3 రోజులు అయితే ఎందుకు సావు బాగా. నువ్వు కూడా చచ్చిపోతే అంత మాట బాగా చెప్తారు 3. అందుకే సాగకూడదనే కదా ఎండలో. ఎవరు చెప్పాడు ఎండలో ఊడు తావడం? నేల పోటు నుండి ఏసీలో ఉంటే సత్తారు మాట. నువ్వు వేసుకో నాకేవాగా లేబాగనా కొత్త బాల్ అంత కొడుకేసా ఉంటే ఇదే కొడుకు నిన్ను సరే తీసుకెళ్లేది. మనడు ఏంది ఎక్కువ చెప్తా వేసుకో. ఏం చేసుకున్నా బొత్తు చేసుకునేదా? ఏం చేసుకోవాలి పెద్ద మొగోడు కొడుకు తెచ్చేసుకోవచ్చు. నాకెందుకు కొడుకు పట్టుకోమాయా వద్దున కొడుకు. మరేం కావాలి? ఎప్పుడు ఎంతలోనే ఉండాలి, ఎంతలోనే కలాలి, పని చేయాలి. ఎవరు? నేను ఇప్పుడు అప్పు అని దేవుడు ఉంచిన వరకు ఉంటా. దేవుడు ఉంచిన భూమి మీద ఉంచుతా. దేవుడు ఉంచినట్టువే అని చెప్పాకేనా? దేవుడు ఉంచినట్టువే అని చెప్పాకేనా? మన కహానీ అవసరమైంది. అవి అవసరమా? అవి అవసరమా? ఏం చెప్పు. కొడుకులే పో ఇడిసి వెళ్ళిపో వాడికి. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళను. మొత్తం పని చేయబాగా ఎండలో పని చేయబాగా ఇంట్లో పని చేయబాగా నేను చెబుతా. నువ్వు చేయబాక ఎండలో. ఇదిగో లేకపోతే సచిన్ కొడుకు వేసుకో మీద. వెళ్ళను. నువ్వు పని చేయటం నాకు ఇష్టం లేదు. చేయబాగా. బీపీ అయితే టాబ్లెట్లు వేసుకో. ఆడమోహోడా టాబ్లెట్లు వేసుకో. ఎవడైంది నిన్ను కాదు ఫోన్ వస్తే ఎదవా ఎండలో పని చేయబాక. మంగం మనవాళ్ళు వస్తున్నారు. పాపారావు మామూలు ఏం మాట్లాడుతున్నా? పాత సినిమాలు హీరోలు కానీ మేసలు పెట్టాడు పాపం. మేస కట్టినట్టు ఉండాలా. ఏ మగవాళ్ళు ఉండిద్ది? దమ్ముందా? ఆడోళ్ళే కొట్టారు నిన్ను. దమ్ముందా నీకు? ఆమెను పిలిచానంటే ఈడిసి మీద కూర్చునిద్ది. ఎవరో నువ్వు గొడుగు వేసుకుంటా వేసుకోవా? నాకు ఇది శవం మీద గొడుగు. నువ్వు ఏంది కొత్త గొడుగు వద్దు నా మద్దతు. మెట్లాడు పిచ్చెక్కిందండి.